జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణ ఆస్తి నష్టం కాకుండా అధికారులు అవసరమైన అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు, మాజీ ఎమ్మెల్యేస్, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిలతో కలిసి సంగారెడ్డి మండలంలోని మంజీరా బ్యారేజ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. వర్షాల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అవన్నీ సరే, ఇప్పుడు ఇదేంది, ఇప్పుడు ఈ కథ మాట్లాడి పట్టు కట్టుకుని చెప్పు చెప్పు. ఏం పేరు ఇది? నర్సమ్మ. ప్రత్యేకంగా ప్రాణ నష్టం జరగకూడదు. మన జిల్లాకు సంబంధించి పాక్షికంగా ఇండ్లు కూరడము, కొన్ని కుటుంబాలను షిఫ్ట్ చేయడము, ముఖ్యంగా అందోలే కానీ నాల్కలే కానీ మరి బొల్లారం ప్రాంతంలో ప్రాణ నష్టం జరగకుండా కుటుంబాలని సురక్షిత ప్రాంతానికి షిఫ్ట్ చేయడము, వారికి సౌకర్యాలు కల్పించడము, దానికి తోడు ప్రధానంగా మనం మంజీరా బ్యారేజు, చారిత్రక మంజీరా బ్యారేజు, దాని సామర్థ్యము 1.5 టీఎంసీ. ఈరోజు మంజీరా నిండడము, ఓవర్ఫ్లో కావడము, ఒక గేటు సుమారు 1 మీటర్కు ఎత్తివేయడము, ఇన్ఫ్లో 2300 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే ఈరోజు అవుట్ఫ్లో 3100 అవుట్ఫ్లో. ఏదున్న ప్రభుత్వ యంత్రాంగము జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేసి, అదే రకంగా కరెంటు వ్యవస్థకు వచ్చే వరకు కంట్రోల్ రూమ్ సపరేట్గా ఏర్పాటు చేసి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు ఎక్కడైతే లేదా వాగులే కానీ చెరువులే కానీ ఓవర్ఫ్లో అవుతున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ప్రత్యేకంగా జైరాబాద్, నారాయణఖేడ్, అందో ఈ ప్రాంతాలలో ప్రజలు ఎక్కడ ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రాణ నష్టం ప్రత్యేకంగా ఒకవేళ పంట పొలాలు మునిగినా దాని నష్టపరిహారం చెల్లించాలి. ఇల్లు పాక్షికంగానే కాబట్టి పూర్తిగా నష్టపోయిన వారికి ఇల్లు మంజూరు చేయాలి. కానీ ప్రత్యేకంగా ప్రభుత్వము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రాణ నష్టం ఇక్కడ కాకుండా అప్రమత్తంగా యంత్రాంగం పనిచేయాలి. అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము మంజీరా బ్యారేజ్కు రావడం జరిగింది. ఈరోజు మంజీరా ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఇంతకుముందు చెప్పాను. రాబోయే 48 గంటలు కూడా వర్ష సూచన ఉంది కనుక తగు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది, తగు చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ సంగారెడ్డి కానీ సంగారెడ్డి జిల్లాలే కానీ అన్ని చర్యలు తీసుకుంటాము. మేము ఇక పౌరులతో కోరేది ఒకటంటే మీరు జాగ్రత్తగా ఉండండి. రాబోయే కాలంలో ఎలాంటి సీజనల్ డిసీజ్ వచ్చినా దానికి సంబంధించి అన్ని ప్రభుత్వ ప్రత్యేకంగా వైద్య శాఖ అప్రమత్తంగా ఉంది, అన్ని చర్యలు తీసుకుంటుందని మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఏమైనా ప్రశ్నలు?